హెబ్రీలకు రాసినటువంటి లేఖ, హెబ్రీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. హెబ్రీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము మన బలహీనతలను గురించి 15వ వచనాన్ని చదువుకుందాం. మన బలహీనతలను గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు. సానుభూతి చూపలేని వ్యక్తి కాదండి మన యేసయ్య, మన ప్రధాన యాజకుడు. పిల్లరా, నీకు శ్రమలు వస్తుంటే, నీకు బాధలు వస్తుంటే, నీకు కష్టాలు వస్తుంటే నువ్వు అనుకో మాకో దేవుడు నన్ను చూస్తున్నాడా ఏమంటామండి? మనం ఏమంటామండి? దేవుడు నన్ను చూడటల్లా, దేవుడు నన్ను పట్టించుకోవటల్లా, దేవుడు నా మొర ఆలకించటల్లా, దేవుడు నా మొర అంటల్లా. పిల్లరా, నీ శ్రమలలో, నీ బాధలలో, నీ కష్టాలలో, నీ కన్నిటిలో ఆయన దూరంగా లేడండి. ఆయన దూరంగా లేడు, మరుగై ఉండలేడండి. మరుగై ఉండలేడు. ఆయన నీకు చేరువలోనే ఉన్నాడు బిడ్డ. నీకు తోడుగా ఉన్నాడో, నిన్ను బలపరుస్తున్నాడో, నిన్ను దీవిస్తున్నాడో. ఆ శ్రమల ద్వారా, ఆ సిలువల ద్వారా, ఆ కష్టాల ద్వారా నీకు ఆశీర్వాదాన్ని సిద్ధము చేస్తున్నాడో. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడండి 15వ వచనంలో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో, మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మనవలనే అన్ని విధములుగా శోధించబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. పిల్లరా, మనలాగా అన్ని శ్రమలు పొందాడండి యేసయ్య. ఎన్ని శ్రమలు పొందాడు? ఎవరిలాగా? ఒక పునీతురాలి కంట యేసు ప్రభు యొక్క శ్రమలు దర్శనం వచ్చిందంటండి. ఆ పునీతురాలు పేరు అంటే నేను గుర్తురాట్లా, పునీత బ్రిజిట్ అనుకుంటా. ఆమెకి యేసు ప్రభు శ్రమలతోటి కనపడ్డాడట. ఆయనకు వచ్చిన శ్రమలు ఎంతో తెలుసా? 5480 గాయాల కంటే ఎక్కువ అంట పిల్లరా. ఎన్నంటండి? కథలు కాదండి, ఆ తల్లితో చెప్పిన మాట అండి. యేసయ్య పొందిన శ్రమలు, బాధల, గాయాలు ఎన్నంటండి? 5480 కంటే ఎక్కువ అంటండి. అన్నే కాదండి, మోర్ దెన్ 5480 ప్రియులకు దేవుని బిడ్డలారా యేసయ్య పొందిన గాయాలు నీ కోసం, నా కోసం. ఆయన పొందిన గాయాలు ఎన్నంటండి? 5480 కంటే ఎక్కువ గాయాలు. ఎందుకంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, నిన్ను ఆయన స్వస్థపరిచేది ఆయన గాయముల ద్వారా. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. ప్రియులకు దేవుని బిడ్డలారా, పేతురు గారు రాసిన లేఖలో ఈ మాట చెప్తున్నాడు పిల్లారా. పేతురు రాసిన మొదటి లేఖ వాక్యాన్ని తీసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువ మ్రానికి మోసెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ, ఎందుకు ఆయన సిలువ ఎక్కాల్సి వచ్చింది? ఎందుకు ఆయన సిలువ మీద మరణించాడు? అన్ని శ్రమలు పొందాల్సి వచ్చింది. సిలువ కిరీటాన్ని, ఆ కొరడ దెబ్బలను పిల్లారా, ముళ్ళ కిరీటాన్ని పిల్లారా ఆయన సిలువమయ్యారు. ఎందుకోసం? ఎవరి కోసం? ఆయన ఏం పాపం చేశాడనండి? ఆయన మన పాపాలని ఆయన భుజాల మీద వేసుకొని సిలువకు చేర్చాడండి. ఆ తరువాత గొప్ప మాట ఉంటుంది, చదువుకుందాం పిల్లారా. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొందామంటండి. ఎన్ని గాయాలు పొందాడంటండి ఆయన? 5480 గాయాల కంటే ఎక్కువ పొందాడట పిల్లారా. మీరు అనుకోవచ్చు, అన్ని గాయాలు పడ్డాయా యేసు ప్రభుకి అంటే? ప్రియులారా, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు యేసు ప్రభు? ఒకటి తక్కువ 39. ఎలా ఉంటుందో తెలుసా ఆ కొరడా? మన ఎద్దులు నల్లిచ్చే కొరడ అనుకుంటున్నావా? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా ఎంతమంది చూస్తారండి ఇక్కడ? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా ఎంతమంది చూస్తారు? ద ప్యాషన్, క్రీస్తు శ్రమలు అనే సినిమా ఎంతమంది చూస్తారు ఇక్కడ? చూసిన వాళ్ళు చేతుల పైకి ఎత్తండి.
అయ్యి మనం ఎందుకు చూస్తాం? అమ్మ ఏమనుకోకుండా చెప్పండి అమ్మా, లేటెస్ట్ సినిమా ఏంటమ్మా? ఏంటిది? పర్లేదు చెప్పండి. ఇవి మాత్రం చెప్తామండి. క్రైస్తవ జీవితాలు, క్రైస్తవులమండి మనం. వీలైతే ఇవాళ రాత్రి యూట్యూబ్లోకి వెళ్ళి లేదంటే రేపటి రోజున ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా చూడండి. దయచేసి చూడండి పిల్లారా. ఈ తపస్సు కాలంలో చూడదగినటువంటి ఫిల్మ్స్లో ఒకటి పిల్లారా. మెల్ గిబ్సన్ అనే వ్యక్తి తన శ్రమల నుంచి ఆ శ్రమలని సినిమాగా చిత్రీకరించాడు, ప్రభు యొక్క శ్రమలని. కానీ ఆయన రాసిందంత తెలుసా? ఆయన చెప్పిందో తెలుసా? ఈ సినిమాలో కూడా నేను యేసు ప్రభు పొందినటువంటి గాయాలలో, యేసు ప్రభు పొందినటువంటి దెబ్బలలో, యేసు ప్రభు పొందినటువంటి శ్రమలలో 10% కూడా నేను చూపించలేకపోయాను అన్నాడండి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత దొరికిందండి. ప్రియులారా, ఎంత గొప్ప మాట. మనం అనుకోవచ్చు 5480 గాయాల కంటే ఎక్కువ పొందాడు యేసయ్య. ఎట్ట పొందాడు అంటే ప్రియులారా, ఆ కొరడా ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కొక్క కొరడాకి 10-20 తాళ్ళు ఉంటాయండి. ఒక్కొక్క తాడుకి చివర 2 ఉంటాయండి. గాజు పెంకులు ఏముంటాయి తెలుసు? యేసు ప్రభుని కొరడాతో కొట్టినటువంటి దానికి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ ఒక్కొక్క ఆ తాడుకి 10-20 తాళ్ళు ఉంటాయంటండి. ఒకసారి కొడితే ఒక్కసారిగా అవి మొత్తం వీపు మీద పడతాయి, పచ్చడి చేస్తాయంట, దున్నిపోతుందంటండి. ఇలా కరుణామణి యొక్క వీపు ఏ విధముగా పచ్చడిగా అయిందో చూడండి పిల్లారా. ఆ విధంగా ఒక్కొక్క తాడుకి ఆ 10-20 తాడు, ఒక్కొక్క దానికి 10-20 గాజు పెంకులు, ఇంకొకటి జంతువుల యొక్క కొమ్ములు ఉంటాయంటండి. ఏముంటాయి? జంతువుల యొక్క కొమ్ములని నిర్దాక్షిణ్యంగా, కర్కోటకంగా, కర్కశంగా ప్రియులకు దేవుని బిడ్డలారా రోమను సైనికులు ఆ యేసయ్య వీపు మీద అలా కొడుతుంటే ఆయన వీపు ఎలాగ తయారైందంటండి? దున్నినటువంటి నేలలాగా తయారైందంట ప్రియులకు దేవుని బిడ్డ. నీ పాపాల కొరకై, నా పాపాల కొరకై. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథము వాక్యాన్ని తీసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. అక్కడ మనకు చెప్పబడుతుందండి ఆయన ఏ విధంగా తయారయ్యాడు, ఆయన జీవితం, ఆయన బ్రతుకు ఏ విధంగా తయారైంది అనే విషయం ప్రియులకు దేవుని బిడ్డలారా మనకు అక్కడ రాయబడి ఉంటుందండి. ఏమిటి ఆయన జీవితం, ఆయనకి శరీరం ఏ విధంగా తయారైందో మనం చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయం, క్షమించండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం జాగ్రత్తగా. ప్రజలంటండి ఆ యేసయ్య కల్లి చిన్న చూపు చూచి అతను చిన్న చూపు చూసిరంటండి, తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడు, బాధామయుడు అయినవాడు. నరులు అతని వైపు చూచుటకైనా కూడా ఇష్టపడలేదు. జాతులతనిని తిరస్కరించుటచే మనం కూడా అతనిని లెక్క చేయలేదు. పిల్లారా, ఈ ఆధునిక ప్రపంచంలో చాలా మంది క్రైస్తవులు కూడా యేసయ్యను లెక్క చేయటంలా. మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నా కానీ లెక్క చేయటం లేదు. నువ్వు అంటున్నావా నా బాధలు ఎవ్వరికీ లేవు, నా శ్రమలు ఎవ్వరికీ లేవు, నేను పడ్డన్ని కష్టాలు ఎవరికీ కూడా లేవు అంటున్నావా? ఒక్కసారి యేసయ్య కళ్ళు చూడు. ఆయన ఏం పాపం చేశాడండి? వాక్యంలో చదువుకున్నాం కదా, ఆయన శోధించబడ్డాడు కానీ పాపం మాత్రం చేయలేదండి. కానీ మరి ఎందుకు సిలువేయబడ్డాడు? ఎందుకు సిలువేయబడ్డాడంటే మన పాపముల కొరకై ఆయన నలుగగొట్టబడ్డాడు. మనము చేసినటువంటి అతిక్రమములను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థతనివ్వాలనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. 5వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. నువ్వు అంటున్నావా ప్రియ బిడ్డ? నువ్వు అంటున్నావా నాకున్న శ్రమలు ఎవరికీ లేవు, నాకున్నటి కష్టాలు ఎవరికీ లేవా అనుకుంటున్నావా? యేసయ్య ప్రియులకు దేవుని బిడ్డలారా ఎన్ని గాయాలు పొందాడు? 5480
80 కంటే ఎక్కువ గాయాలు పొందారు. స్వయంగా ప్రభువు చెప్పిన మాట ప్రియులారా, ఏ పాపం మెరిగినటువంటి వాడు నన్ను చూడటల్లా దేవుడో, నన్ను పట్టించుకోవటంలా దేవుడో, నా బాధలు ఆయన పట్టించుకోవటంలా, నా శ్రమలు ఆయన పట్టించుకోవటంలా అంటున్నావా? నీకు తోడుగా ఉండే దేవుడు, నీ బాధలు అర్థం చేసుకునే దేవుడు, నీ కన్నీటిని తుడిచే దేవుడు, నీ శ్రమలను నాట్యముగా మార్చే దేవుడు, నీ కంటిని నాట్యముగా మార్చే దేవుడు ఆయన మాత్రమే ప్రియులారా. మరొకళ్ళు లేరు, మరొకళ్ళు లేరు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ఆయన చూస్తున్నాడు నిన్ను, ఆయన నిన్ను చూస్తున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండం 3వ అధ్యాయాన్ని తీసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. 3వ అధ్యాయంలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే పిల్లారా, ఆయనట మన బాధలను చూస్తున్నాడంటండి, మన కన్నీటిని చూస్తున్నాడంటండి. మనం అనుకుంటాం మనల్ని చూస్తున్నాడు, ఆయన మన కొరకే శ్రమలు పొందినటువంటి వాడు పిల్లారా. నిన్నన్నిటినీ కూడా చూచుచున్నటువంటి వాడు ఆయన. ఆయన మాట్లాడే దేవుడు ప్రియులారా, చెవిటివాడు కాదో, మగవాడు కాడో, మన కుటుంబానికి వైద్యుడు ప్రియులకు దేవుని బిడ్డలారా. 7వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అంతట దేవుడైన యావే ఐగుప్తు దేశములో నా ప్రజలు అనుభవించు బాధలు కనులారా చూచితిని. ఏం చేస్తున్నాడంటే దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడా? నిన్ను చూస్తున్నాడా లేదా? చెప్పండి గట్టిగా. అక్కడ రాయబడి ఉందండి. ఏమంటున్నాడు? నేను నా ప్రజలు పడుచున్న కష్టాలని నా కళ్ళారా చూచితిని. ఏస్తే నిన్ను చూస్తున్నాడు బిడ్డ. నువ్వు అనుకోమాకు నిన్ను చూడతలేదని. నిన్ను చూస్తున్నాడు ఏసై, నిన్ను చూడతలేదని అనుకోమాకో. ఏసై నిన్ను చూస్తున్నాడు బిడ్డ, నువ్వు అనుకోమాక నిన్ను చూడతలేదని. ఆ తర్వాత బానిస సంఖ్యల నుండి విడిపించమని వారు చేసిన మనవిని వింటిని నేను విన్నాను, నేను చూశాను, నేను విన్నాను అన్నాడండి దేవుడు. ఆయన చెవిటివాడు కాదు, ఆయన మగవాడు కాడు, ఆయన చూచుచున్నటువంటి దేవుడు, ఆయన మాట్లాడుచున్నటువంటి దేవుడు, ఆయన నీ శ్రమలు చూస్తున్నటువంటి వాడో. ఆ శ్రమలని నాట్యమగా మార్చే దేవుడు పిల్లారా. ఇది మనం విశ్వసించాలి, ఇది మనం నమ్మాలి. నా జీవితంలో నేను అనుభవించాను పిల్లారా. ఇదిగో నీ జీవితంలో నాకు శ్రమలు వచ్చాయి అంటే, బాధలు వచ్చాయి అంటే, కష్టాలు వచ్చాయి అంటే ప్రియులారా, గుర్తుపెట్టుకో, ఆ శ్రమల ద్వారా, ఆ కష్టాల ద్వారా, ఆ సిలువల ద్వారా నేను దేవుడు లేవనెత్తబోతున్నాడో, నేను దీవించబోతున్నాడో. ఎప్పుడు తిట్టుకుంటా కూర్చుంటే కాదయ్యా. దేవుడు నాకెందుకు శ్రమలు పంపించాడు తిట్టుకుంటూ కూర్చుంటే కాదో. అంగీకరించగలిగినప్పుడు, అంగీకరించటం మాత్రమే కాదండి, ఆ శ్రమలని యేసయ్యకి సమర్పించుకోవాలి. ఏం చేయాలి? అందరూ చెప్పండి. ఆ శ్రమలను ఏం చేయాలి? యేసయ్యకి సమర్పించుకోవాలి. మీకు అందరికి ఒక మాట చెప్తా వినండి పిల్లారి. రాత్రికాల సమయంలో లోకమండి చాలా దారుణంగా ఉంది. లోకం ఎలాగా ఉంది? దారుణంగా ఉంది. ఎఫెస్సి పత్రిక 5వ అధ్యాయం త్వరగా తీసుకుంది పిల్లారా. ఎఫెస్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. ఎఫెస్సీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకుందాం. కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అని దానిని గురించి శ్రద్ధ వహించండి. జ్ఞానహీనుల వలె జీవించవద్దు, వివేకవంతుల వలె జీవింపుడు. ఎలా జీవించాలంటే మనం? వివేకవంతుల వలె. ఎలా జీవించాలి మనం? వివేకవంతుల వలె. ఎలాగా? వివేకవంతుల్లాగా, బుద్ధి లేనటువంటి వాళ్ళలాగా ఉండకూడదు, జ్ఞానహీనుల్లాగా ఉండకూడదు. క్రైస్తవుడు అనేటువంటి వాడు బుద్ధి లేనటువంటి వాడు. వాక్యంలో ఉందండి అక్కడ. ఎలా ఉండకూడదు? బుద్ధిహీనుల వలె ఉండకూడదు, జ్ఞానవంతుల వలె ఉండాలి. ఏం చేస్తారట జ్ఞానవంతులు? చదువుకుందాం పిల్లారా 16వ వచనం నుంచి. ఇవి చెడు దినములు కనుక. ఇవి ఏ దినాలండి? చెడు దినములు. అందరూ చెప్పండి. చెడు దినములు. ఇవి ఏ దినాలు? చెడు దినములు. చెడు దినములో కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకోండి బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మన విచారణ గురువుల ద్వారా దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ప్రియులారా, అవకాశం అనేటువంటిది మనకి దాటిపోతే మరలా రాదో. అవకాశం అనేటిది మనం దాటిపోతే రాదో. ప్రియ బిడ్డ, గుర్తుపెట్టుకో, ఇదిగో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ అవకాశం అలా వస్తుందని అనుకో మాకో. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ అవకాశం అలా దొరుకుతుందని అనుకో మాకో. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, చాలా మంది దేవుడు అవకాశం ఇచ్చినా కానీ కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళలాగా మనం ఉండకూడదు. ప్రియులారా, దేవుడు అవకాశం ఇచ్చినా కానీ, మారు మనసు పొందమన్నా కానీ మారకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? కత్తికి పదును పెడతాడు. దేవుడిని హెచ్చరించినా కానీ, తన సన్నిధికి రమ్మన్నా కానీ, వాక్యాన్ని ఆలకించమన్నా కానీ, పశ్చాత్తాపం చెందమన్నా కానీ, ఆ మారు మనసు పొందమన్నా కానీ నువ్వు లెక్క లేకుండా బ్రతికితే దేవుడు తన కత్తికి పదును పెడతాడు. ప్రియబిడ్డ, సిలువలో వేలాడుతూ ఉండగా, యేసయ్య సిలువలో వేలాడుతూ ఉండగా, ఆ సిలువ పక్క ఎన్ని సిలువలు ఉన్నాయండి? మరో 2 సిలువలు ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే, ఒక సిలువ మీద ఉన్నటువంటి వాడు దేవుడిచ్చిన అవకాశాన్ని వెంటనే ఏం చేశాడు? స్వీకరించుకున్నాడు, సద్వినియోగం చేసుకున్నాడు. కానీ అంతే దూరంలో ఉన్నాడు. అవతల వైపు దొంగవానికి ఎంత దూరంలో రక్షణ ఉందో, ఈ దొంగవానికి కూడా అంతే దూరంలో ఉంది. కానీ ఈ చెడ్డ దొంగవాడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలా. దేవుడు ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డా, నేను నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. నీ శ్రమలని నేను నాట్యముగా మారుస్తాను. నీ బాధలు నేను తోడుగా ఉంటాను. ఎప్పుడు? నీ శ్రమలను దేవునికి సిలువ సన్నిధిలో సమర్పించుకున్నప్పుడే, నీ శ్రమలను అంగీకరించినప్పుడే, నీ శ్రమలని అంగీకరించినప్పుడే. అంగీకరించకపోతే లేదు బిడ్డ. దేవునికి సమర్పించుకోవాలి. ఏం చేయాలి? దేవునికి సమర్పించుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. త్వరగా వాక్యాన్ని చదువుకున్నప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము, త్వరగా వాక్యాన్ని చదువుకున్నప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. నా సోదరులారా, మీరు పలు విధములైన శ్రమలకు గురి ఎదుర్కొన్నప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు. అదేంటండి? శ్రమలు వచ్చినప్పుడు అదృష్టవంతులు అంటాడేంటి? శ్రమలు వచ్చినప్పుడు అదృష్టవంతులు మనం అదృష్టవంతులు అంటున్నాడండి. మీకందరికి ఒక ప్రశ్న అండి. ఒక ఆఫీస్లో ఒక ఆయన కలెక్టరు, ఇంకొక ఆయన టీ అందించేవాడు. ఉంటారు కదా? ఉంటారా ఉండరా? ఒక ఆఫీసులో ఒక ఆయన కలెక్టరు, ఇంకొక ఆయన ఏం చేస్తాడు? ఒకటే వయసు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ పరీక్షలు రాశారు? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవరు ఎక్కువ పరీక్షలు రాస్తారంటే కలెక్టర్ ఎక్కువ పరీక్షలు రాస్తాడు. అదేవిధంగా క్రైస్తవ జీవితంలో కూడా పిల్లరా ఎక్కువ శ్రమలు ఎదుర్కొన్నటువంటి వాడే ఆశీర్వదించబడతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నేను ఒత్తొత్తి మాటలుగా చెప్పట్లా. బైబిల్ గ్రంథంలో చూడండి ప్రియులారా, అబ్రహాము ప్రియులకు దేవుని బిడ్డలారా ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు, జాతులకు తండ్రిగా మారాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముకు 2 పేర్లు ఉన్నాయండి. మొదటి పేరు ఏంటి? అబ్రాము. అబ్రాము అంటే ఏంటి? గ్రేట్ ఫాదర్, గొప్ప తండ్రి అండి. అబ్రాము అంటే ఏంటి? చాలా చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఏంటండి? గ్రేట్ ఫాదర్ అనమాట, గొప్ప తండ్రి అనమాట. కానీ ఆ తరువాత అబ్రాముని దేవుడు ఏమని చెప్పాడు? ఇక నుంచి నువ్వు అబ్రాము కాదు, అబ్రహాము. అబ్రహాము అంటే ఏంటి? అర్థం ఏంటండి? జాతులకు తండ్రి అంటే అర్థం ఏంటి? శ్రమలకు ముందు ఆయన లోకానుసారముగా గొప్ప తండ్రి కావచ్చండి. కానీ ప్రియులారా, శ్రమల తరువాత కొడుకుని కొండ మీద బలర్పించడానికి సిద్ధపడ్డ తర్వాత ఏమన్నాడో అదే విధంగా ప్రియులారా, యాకోబు ప్రియులారా ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడో.
కానీ దేవుడు అతను లేవనెత్తాడు. యోసేపు ప్రియులారా, ఎవరు? యోసేపు సొంత అన్నలండి. ఎవరు? ఏం పాపం చేశాడండి యోసేపు చెప్పండి? తీసుకెళ్ళి ఎక్కడేశారు? నీళ్ళని బాయిలో, నీళ్ళని గోతులో వేశారు. ఏం పాపం చేశాడు? వాళ్ళ నాన్న ఒక పిచ్చి చొక్క కొనిచ్చాడు, కొద్దిగా రంగురంగుల చొక్క కొనిచ్చాడు, అంతే. అయిపోయింది అంతే. కొద్దిగా మన ప్రక్క ఆవిడ మంచి చీర కట్టుకుంటే మన కళ్ళల్లో నిప్పులే. అయిపోయినట్టు ఇంకా ఆ రోజు అయిపోయింది. ఇంకా ఆ రోజున యుద్ధమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, యోసేపు ఎన్నో శ్రమలు పొందాడండి. చివరికి అమ్మివేయబడ్డాడు. ఏం చేయబడ్డాడండి? అమ్మివేయబడ్డాడు. కానీ చివరికి ఏమయ్యాడు? పిల్లరా, వాక్యాన్ని చదువుకున్న పిల్లకు దేవుని బిడ్డలారా, ఆదికాండము చివరి అధ్యాయం తీసుకుందామండి. ఆదికాండము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆదికాండములో చివరి అధ్యాయంలో పిల్లరా చాలా చక్కని మాట ఒకటి ఉంటుందండి. త్వరగా తీసుకుందాం. 50వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకున్నప్పుడు, కానీ యోసేపు వారితో భయపడకుడు, నేను దేవుడనా ఏమి? మీరు నాకు కీడు తలపెట్టితిరి, కానీ దేవుడు ఆ కీడును మేలుగా చేసెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరు చేతులు చాచిన తర్వాత చెప్పండి దయచేసి, నా దేవుడు నా యేసయ్య నా కీడుని మేలుగా మారుస్తాడు. నా యేసయ్య. భక్తితో చెప్దాం పిల్లారా, చేతులు చాచి కళ్ళు మూసుకొని విశ్వాసంతో యేసయ్యను చూస్తూ చెప్దాం పిల్లారా. నా యేసయ్య నా దేవుడు నా యేసయ్య నా కీడుని మేలుగా మారుస్తాడు. నా శ్రమలని ఆశీర్వాదంగా మారుస్తాడు. నా కష్టాలను దీవెనగా మారుస్తాడు. నా సిలువని మహిమగా మారుస్తాడు. నా వ్యాధిని ఆరోగ్యంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మాట నమ్మినటువంటి వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. పిల్లకు దేవుని బిడ్డలారా గట్టిగా చప్పట్లు కొడదాం. పిల్లారా గట్టిగా చప్పట్లు కొడదాం. పిల్లకు దేవుని బిడ్డలారా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీ శ్రమలని, నీ కష్టాన్ని, నీ కన్నీటిని నాట్యముగా మార్చబోతున్నాడు. ప్రారంభంలో చెప్పాను పిల్లరా, సిలువ మహిమ కొరకే, సిలువ వినాశనం కొరకు కాదు పిల్లరా. సిలువ వినాశనం కొరకు కాదు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడి శ్రమలు పంపించి మనం పరీక్షిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడండి? శ్రమలు మహిమ కొరకే, లేవనెత్తటానికే. ప్రియులారా, మీకందరికీ ఒక ప్రశ్న వేస్తున్నానండి. మీకందరికీ ఒక ప్రశ్న. గొలియాతుడు లేకపోతే దావీదు హీరో అయ్యేవాడా? గొలియాతుడు లేకపోతే దావీదు హీరో అయ్యేవాడా? దేవుడు ఆ రోజున ప్రియులకు దేవుని ఆ సమస్యను పెట్టి దావీదు యొక్క గొప్పతనాన్ని లేవనెత్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శ్రమను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు దావీదు. అన్నలు ఏం చేశారు? దాక్కున్నారండి పిల్లుల్లాగా. దావీదలా కాదు, పిల్లకాయ. శ్రమను, దేవుడు చూపించిన శ్రమని నా దేవుడు ఏమన్నాడండి? నా సొంత బలంతో వెళ్తున్నాను అన్నాడా? ఏమన్నాడు? సైన్యములకు అధిపతి అయినటువంటి యావే పేరిట నేను వస్తున్నాను అన్నాడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీవు కూడా నీ శ్రమలని, నీ బాధలని, నీ శోధనలని, నీ కష్టాలని, నీ సాతాను నీ కుటుంబంలో వేదనలు ఉన్నాయా? సాతాను పీడించబడుతుంది, దానితో చెప్పు. ఏమని? సాతాను, నేను ఒంటరి వాడిని కాదు, నేను ఒంటరి దాన్ని కాదు, నాతో ఎవరున్నారు? నా యేసయ్య ఉన్నాడు, నేను భయపడను. చేతులు చాచుదాం పిల్లారా.
నా యేసయ్యా నా యేసయ్య నాకు తోడుగా ఉండగా నాకు తోడుగా ఉండగా నాకు భయం లేదు. నాకు భయము లేదు. నా యేసయ్యా నా యేసయ్య నా శ్రమలని నా శ్రమలను నా కన్నీటిని నా కన్నిటిని నాట్యముగా మారుస్తాడు, నాట్యముగా మారుస్తాడు, దీవెనగా మారుస్తాడు, దీవెనగా మారుస్తాడు, ఆశీర్వాదముగా మారుస్తాడు, ఆశీర్వాదముగా తన మారుస్తాడు, కృపగా మారుస్తాడు, తన కృపగా తన మారుస్తాడు, మహిమగా మారుస్తాడు. తన మహిమగా మారుస్తాడు. Praise the Lord. 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 ఈ మాటలు నమ్ముట నీవనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. సాధ్యమే. నమ్ము బిడ్డ. చప్పట్లు కొడదాం దేవునికి ప్రియులారా, చప్పట్లు కొడదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. సిలువ ఊరికే కాదండి, మనం లేవనెత్తటానికే. బైబిల్లో చూడండి పిల్లారా, ఎవరికైనా కానీ నీతిమంతులకి, ఎవరికండి, ఎవరికి, నీతివంతంగా జీవించే వాళ్ళకి శ్రమలు వస్తే ఆ శ్రమల తర్వాత వాళ్ళు గొప్ప అద్భుతాన్ని చూశారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాముకి నీతిమంతుడు, శ్రమలు వచ్చాయి. శ్రమల తర్వాత ఏమైంది, ఆయన గొప్ప అద్భుతాన్ని చూశాడు. కొడుకును చంపకుండా ఆపి దేవుడు అద్భుతాన్ని చేశాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రియులారా, అన్న సవతికి చాలా మంది పిల్లలు ఉన్నారు. ఫెనిన్నా, ఆమె పేరేంటండి, ఫెనిన్నా. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటే చదవాల్సిన అవసరం లేదు, సమయం లేదండి. చాలా మంది బిడ్డలు ఉన్నారు, అనుకున్నారు నాకు బాధలు లేవు, నాకు కష్టాలు లేవు. కానీ అన్నకు శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి. తనలో తాను ఏడ్చినంత వరకు, ఈ మాట గుర్తుపెట్టుకోండి పిల్లారా, తనలో తాను ఏడ్చినంత వరకు పిల్లలు పుట్టారా, తనలో తాను కన్నీరు కార్చినంతసేపు పిల్లలు పుట్టారా. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చిందో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి ఆ ఉపవాసం ఉందో పిల్లారా, ఇదిగో దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చి దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉందో పిల్లారా, తన కన్నీటిని దేవుడు ఏ విధంగా మార్చాడు, నాట్యముగా మార్చాడు, బాధలను సంతోషంగా మార్చాడు, గొప్ప తల్లిగా మార్చాడు హన్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఎంతో మంది మనకు కనబడతారండి బైబిల్ గ్రంథంలో. శ్రమలు రాలేదా వాళ్ళకి? నువ్వు అనుకుంటున్నావు నాకు ఒక్కదానికే శ్రమలు, నాకు తప్ప అసలు ఎవరికి ఇంత శ్రమలు లేవు. నో, అలా అనకు నువ్వు. నా దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరు తోడుగా ఉన్నారు? నా దేవుడు తోడుగా ఉన్నాడు. నా దేవుడు తోడుగా ఉన్నంత వరకు కూడా నాకు భయమో లేదో. ఎస్, ఇక్కడున్న బిడ్డలు మీరు చాలామంది, అయ్యా నాకెన్నో శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, శోధనలు, నేను భక్తితో ఎదగాలనుకుంటున్న శ్రమల కాలంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నా, నా పిల్లలు సహకరించట్లా, నా భర్త సహకరించట్లా, నా భార్య సహకరించట్లా, అయినా కానీ ప్రియులకు దేవుని బిడ్డ, నువ్వు వాటిని దేవునికి సమర్పించుకో, దేవునికి సమర్పించుకో. దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నమ్మండి బిడ్డలారా, దయచేసి నమ్మండి. నా జీవితంలో ప్రియులారా, ఈ మాటలు చెప్తుండగా మీలో కన్నీరు కారుస్తున్నారు చాలామంది. అవును, ఇంకెప్పుడు నా శ్రమలు తీరేది, ఇంకెప్పుడు నా బాధలు తీరేది, ఇంకెప్పుడు నా కష్టాలు తీరేది అంటున్నావా? నువ్వు ఇప్పటి వరకు సమర్పించలేదేమో, ఇప్పటి వరకు దేవునికి సమర్పించలేదు. ఇక సమర్పించుకో, సమర్పించుకో, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. నా జీవితంలో జరిగిన మరొక సంఘటన, గడిచిన సంవత్సరం 2023వ సంవత్సరం ఆగస్టు నెలలో నేను జర్మనీ దేశం వెళ్ళాను. అక్కడి నుంచి నేను ఇటలీ దేశం వెళ్ళాలనుకున్నాను. ఎందుకని? పేతురు గారు చనిపోయిన సమాధి దగ్గరికి, పౌలు గారు చనిపోయిన స్థలాన్ని చూడాలని బయలుదేరాను. రోము నగరాన్ని, వాటికన్. పేతురు పౌలు గారు ఎక్కడ చనిపోయారు తెలుసు కదా? ఎక్కడ చనిపోయారు? ఇటలీ దేశంలో రోము నగరంలో చనిపోయారు. ఆ పవిత్ర స్థలాలు చూడాలని అనుకున్నాను. జర్మనీ నుంచి ఇటలీ దేశానికి రైలు మీద ప్రయాణమై వెళుతున్నాను. దేని మీద అండి? రైలు మీద. మధ్యలో ఆస్ట్రియా దేశంలో ఆగానండి. చూడండి పిల్లల అద్భుతాలు ఎలా జరుగుతాయో. మధ్యలో ఎక్కడ ఆగాను? ఆస్ట్రియా దేశంలో ఆగానండి. ఒక ఫాదర్ సురేష్ గారి దగ్గర ఆగానండి. అయితే తెల్లారితే నేను ఇటలీ వెళ్ళాలి, రోము నగరం వెళ్ళాలి, పునీత పేతురు గారి సమాధి దగ్గర అక్కడ ఉండాలి నేను. అయితే అక్కడ ప్రదేశాలు మనకు తెలియదండి. ఒక బ్రదర్ గారు నాకు సహాయం చేస్తానన్నారు. ఆ పవిత్రమైన స్థలాలు నాకు చూపిస్తానన్నారు. వాటన్నిటిని కూడా నేను యూట్యూబ్లో పెట్టానండి కొన్ని. ఆ పేతురు గారు, పౌలు గారి యొక్క సమాధులన్నీ కూడా. అయితే ప్రియులారా, మనలో చాలామంది వెళ్ళలేరు, వాటిని చూడొచ్చండి. అయితే అక్కడ వెళుతున్న సమయంలో ఆ రాత్రి ఉన్నప్పుడు పడుకునే ముందుగా, ఆస్ట్రియా దేశంలో పడుకునే ముందుగా ఆ బ్రదర్ గారు నాకు వాట్సాప్లో కాల్ చేసి, ఫాదర్ సారీ ఫాదర్, రేపటి నుంచి నేను ఉండట్లేదండి, నాకు అర్జెంటుగా మా మెత్త పెద్దలు ఫాదర్లు, నాకు పెద్దవాళ్ళు వేరే చోట కొంచెం డ్యూటీ చేయాలని నన్ను పంపిస్తున్నారు, నేను సహాయం చేయలేనండి, నేను మీకు స్థలాలన్నీ చూపించలేనండి, గైడ్గా ఉండలేనండి అన్నారు. నా గుండెల్లో
పిడుగుబడింది. ఎవరు చూపిస్తారు నాకు? అది తెలియనటువంటి ప్రదేశం. నిజంగా నాకు తెలియదండి ఎవరో కూడా. ఎవరు సహాయం చేస్తారో నాకు? ఒకటే అన్నాను, కంగారు పడ్డాను. రాత్రి అంతా నిద్రలేదు, ప్రియులారా. టెన్షన్. ఏం చేయాలి? పొద్దున్న 4 మెలకు వచ్చింది. టెన్షన్తో ఉన్నప్పుడు మొదట మనకేం పట్టదండి? నిద్ర పట్టదు. టెన్షన్తో ఉన్నాను. 4 మెలకు వచ్చింది. మళ్ళీ పడుకున్నా. 5 మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పా. వినండి పిల్లారా, ఒకటే మాట చెప్పా. మోకరించి, యేసయ్యా, నేను వెళ్ళేది నీ పునీతుల యొక్క స్థలాలు చూడటానికి. ఎక్కడికి వెళ్తున్నాను? పవిత్రమైన స్థలాలు చూడటానికి మంచి హృదయంతో వెళ్తున్నానయ్యా. ఈరోజు బ్రదర్ గారు వేరే పని మీద వెళుతున్నానని చెప్పాడు. అయ్యా నీ ఇష్టం. ఇంకా ఏం చెప్పాను? నీ ఇష్టం, నువ్వేమన్నా చెయ్యి. నీకప్ప చెప్తున్నా, నీకు అర్పిస్తున్నా ఈ కార్యాన్ని, నీకు అర్పిస్తున్నా అని మరలా బెడ్డెక్కానండి. 15 నిమిషాలు ఆ ప్రార్థన చేసుకొని అలా పడుకున్నాను. లేదో ఒక ఫాదర్ గారు, నాకు తెలిసిన ఫాదర్ గారు నాకు ఫోన్ చేశారు. ఎక్కడి నుంచి అది? జర్మనీ నుంచి కాదు, ఇటలీ నుంచి కాదు, అమెరికా నుంచి ఫోన్ వస్తుందండి నాకు. చూడండి ప్రియులారా, అద్భుతాలు ఎలా జరుగుతాయి చూడండి. దేవునికి సమర్పించుకుంటే మన శ్రవణాల ప్రియ, ఇది నిజంగా జరిగిన సంఘటన నా జీవితం. దీన్ని నేను సాక్ష్యంగా చెప్పాను కూడా పిల్లరా. అయితే ఆ ఫాదర్ గారు నాకు ఫోన్ చేసి వేరే విషయాలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఫాదర్ పేరు బాలా, నీకు రోమ్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నేను ఇలా వెళుతున్నాను, నేను కొంచెం కంగారులో ఉన్నాను, నాకు సహాయం చేస్తానన్న బ్రదర్ గారు, పాపం ఆయనది కూడా తప్పు లేదు, పెద్దలు వారిని వేరే ప్రాంతానికి వెళ్ళమన్నారట, ఎవరైనా ఉన్నారా అంటే, ఫాదర్ విజయ్ ఒక 5 నిమిషాలు ఆగు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. 5 నిమిషాల్లో ప్రియులారా, రోము నగరం నుండి నాకు ఫోన్ వస్తుంది. నాకు తెలియదు ఆయన ఎవరో. ఆయన పేరు కూడా చెప్తానండి, తప్పులేదు, జరిగింది కాబట్టి. ఫాదర్ హృదయరాజ్. ఆయన ఫోన్ చేసి నాకు మొట్టమొదటిసారిగా జీవితంలో నాకు పరిచయం చేసుకుంటున్నాడు. ఫాదర్, నా పేరు ఫాదర్ హృదయరాజు, మీరు భయపడకండి, నేను మీరు రాగానే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను. 3 రోజుల పాటు మీరు ఇక్కడ ఉంటారు. 3 రోజులు కూడా మీకు ఎటువంటి కొరత లేకుండా నేను మీకు చూపిస్తాను. నేనెవరినో తెలుసా? రోములో ఒక ఆఫీస్లో పనిచేసేటువంటి వాడిని, ఇక్కడ స్థలాలన్నింటినీ గురించి కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడిని. ఆ బ్రదర్ గారికి అంతగా తెలియకపోవచ్చండి, కానీ నాకు మాత్రం పూర్తిగా స్టడీ చేసినటువంటి వాడిని అని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లారా, ఆ ఫాదర్ గారు నాకు దగ్గరుండి ప్రతి విషయాన్ని కూడా వివరించాడు. పిల్లారా, శ్రమ వచ్చింది, చిన్నది కష్టం వచ్చింది పిల్లారా. నేను కూడా టెన్షన్ పడ్డాను, గురువుగా నేను కూడా కంగారు పడ్డాను, రాత్రంతా నిద్రలేదు. ఎప్పుడైతే నా శ్రమని నా కష్టాన్ని ఆ దేవునికి సమర్పించుకున్నాను, ఆ యేసయ్యకి సమర్పించుకున్నాను, 5 నిమిషాల్లో యేసయ్య అద్భుతాన్ని చేశాడు. చప్పట్లు కొడదాం ప్రియులకు దేవుని బిడ్డలారా, చప్పట్లు కొడదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. అవును ప్రియులారా, మనం చేసేది ఏంటంటే, మనం చాలాసార్లు చేసేది ఏంటంటే ప్రియులారా, దేవుణ్ణి నమ్ముతున్నానంటాం, దేవుణ్ణి విశ్వసిస్తున్నానంటాం, కానీ ఆయనకు అప్పచెప్పడానికి మాత్రం మనకి ఇష్టం ఉండదండి. మన శ్రమలో లేదు, నేనే మోత్తా, నా బరువు నేను, నా కష్టాన్ని నేనే మోత్తా, నా సమస్య నేనే మోత్తా. నేను చాలాసార్లు చెప్పానండి ఈ విషయాన్ని. ఒకరోజంట ఒక ముసలమ్మ దారి పక్కన నడిచి వెళ్తా ఉందంటండి. ఆమె తల మీద ఒక పెద్ద కట్టెల మోపు. ఏంటిదండి? కట్టెల మోపు. అంతలోకే ఒక ఎద్దుల బండి వెళ్తూ ఉందంటండి. ఏంటిది? ఎద్దుల బండి వెళతా ఉంటే పాపం ఆయన జాలిపడి, అవ్వా నువ్వు మొయ్యలేకపోతున్నావు కదా, నువ్వు ఆ కట్టెల మోపుని మొయ్యలేకపోతారా, బండి ఎక్కువ అన్నాడు అంటండి. ప్రేమతో పాపం జాలిపడి బండికిచ్చుకున్నాడు. ఈయనకి ఎద్దులు అల్లించుకుంటూ వెళ్తున్నాడు. హాయ్ నడు, ముందుకు నడు, జా అని నడుచుకుంటే వెళ్తున్నాడు అండి. వెళ్తున్న సమయంలో ఒక పావు గంట ఆగిన తర్వాత వెనక్కి తిరిగి చూశాడు. ఈ అమ్మమ్మ ఏం చేస్తుంది? కట్టెల మోపును నెత్తి మీద పెట్టుకుని అలా కూర్చొని ఉందంటండి బండి మీద. వెనక్కి తిరిగి అన్నాడట, అవా ఏందవ్వా కట్టెల మోపు నెత్తిని పెట్టుకున్నావేంటి అంటే, ఆ అవ్వమ్మ అన్నదంట, ఏమోనయ్యా నా మీద జాలిపడి నన్నైతే ఎక్కించుకున్నావు, కానీ నా కట్టెల మోపు బరువు ఎందుకులే నీ ఎద్దులు కనదంట. నా కట్టెల మోపు బరువు ఎందుకులే నీకు ఎద్దులు. మనం కూడా అది అంటాం యేసయ్య దగ్గరికి వచ్చి. సమర్పించడానికి మనకి ఇష్టం ఉండదండి. పేతురు గారు రాసిన లేఖలో 5వ అధ్యాయంలో, మొదటి లేఖలో 5వ అధ్యాయం 7వ వచనంలో, మీ భారములను ఆయనపై వేయండి అని అంటాడు. ఆయన మిమ్మల్ని ఉద్ధరిస్తాడో, మిమ్మల్ని లేవనెత్తుతాడో అని చెబుతాడో.
కానీ మనం మాత్రం ఆయనకి అప్పజెప్పటానికి సిద్ధంగా లేం. మనం మాత్రం ఆయనకి అప్పజెప్పడానికి సిద్ధంగా లేం. ప్రియులారా, యేసయ్యని వేడుకుందాం. అయ్యా, నాకు నేర్పించయ్యా, నా సిలువలని, నా శ్రమలని, నా కష్టాలని, నా కన్నీటిని నీకు అర్పించడానికి కావాల్సిన శక్తిని నాకు ఇవ్వయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. అందరూ కూడా తలలో వంచండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు రాజా, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో ఉండగా ప్రభువా, నీ బిడ్డలు ప్రభువా నీ సన్నిధిలో తలలో ఉంచి ప్రార్థన చేస్తూ ఉండగా నాయన వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా, వారిని ఆశీర్వదించండి తండ్రి, వారిని దీవించండి ప్రభువా. తండ్రి నాయన, మా జీవితాలలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు నాయన. ఈ శ్రమలను చూచి, ఈ కష్టాలను చూచి తండ్రి కృంగిపోకుండా నీ సిలువ వంక చూచి ప్రభువా మేము బలపడటానికి, దృఢపడటానికి మాకు శక్తినివ్వండి తండ్రి. ఓ యేసయ్యా, ఓ కరుణామయ్య, ఓ సిలువదారి, ఇదిగో నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. వారి జీవితాలలో, వారి బ్రతుకులలో, వారి యొక్క కష్టాలలో, కన్నీళ్ళలో మీరు తోడుగా ఉండండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో యేసు రాజా, కరుణామయుడా, సిలువదారి, ఎవరైతే నా జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి అనుకుంటున్న బిడ్డలను ప్రభు ఈ రాత్రికాల సమయంలో సందర్శించండి నాయన. నాయన, నీ సిలువ రక్తాన్ని వారి మీద ప్రోక్షించండి నాయన. మా సిలువ సమయంలో, మా శ్రమల సమయంలో, మా కన్నీటి సమయంలో తండ్రి ఇదిగో నాయన, నీ సిలువను చూచి మా సిలువను మోసుకొని ప్రభువా నడవడానికి, ముందుకు రావడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి ప్రభువా. నాయన, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. వేదనతో, బాధలతో ఉన్నటువంటి వారికి నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వారిని లేవనెత్తండి నాయన, బలపరచండి నాయన, దృఢపరచండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభుగా ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇదిగో గర్భఫలము లేనటువంటి తల్లను దీవించండి నాయన. వివిధ రకాలంటే వ్యాధులతో, వేదనలతో, కష్టాలతో, కన్నీళ్లతో ఉన్న బిడ్డలందరినీ యేసయ్యా మీరు లేవనెత్తండి ప్రభువా. నీవు నిజమైనటువంటి దేవుడవు నాయన, నువ్వు శక్తి స్వరూపుడవు నాయన. మా సిలువల సమయాలలో, మా కష్టాల సమయాలలో మమ్మ చూస్తున్న దేవుడవు నాయన, మమ్మ లేవనెత్తే దేవుడవు, మమ్మ బలపరిచే దేవుడవు నాయన, మమ్మ దీవించే దేవుడవు నీవే నా తండ్రి. మమ్మ దీవించండి తండ్రి, ఆశీర్వదించమని, లేవనెత్తమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి.